ఎవ్రీవన్ వెల్కమ్ టు బీయింగ్ ఫైనాన్స్ గై. అందరికీ ఫైనాన్షియల్ ఇయర్ 25-26కి ట్యాక్స్ డిక్లేర్ చేయాల్సిన టైం అయితే వచ్చింది. ఇప్పటికే అందరికీ ఎంప్లాయర్ నుంచి కానీ కంపెనీ నుంచి కానీ మెయిల్ వచ్చే ఉంటాయి. అయితే ఫస్ట్ అసలు న్యూ స్కీమ్ సెలెక్ట్ చేయాలా ఓల్డ్ స్కీమ్ సెలెక్ట్ చేయాలనేది ఒక పెద్ద కన్ఫ్యూజన్. ఈ వీడియోలో మనం అసలు ఓల్డ్ స్కీమ్ ఎవరికి బెస్ట్ అలాగే న్యూ స్కీమ్ ఎవరికి బెస్ట్ అనేది కంప్లీట్గా చూద్దాం. ఈ వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి సో దట్ మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఫస్ట్ మనం క్విక్గా ఓల్డ్ స్కీమ్ కి అలాగే న్యూ స్కీమ్ కి ఉన్న డిఫరెన్సెస్ అలాగే లేటెస్ట్ చేంజెస్ చూద్దాం. సో ఫస్ట్ మనం ఓల్డ్ స్కీమ్ లో చూస్తే బేసిక్ ఎగ్జంప్షన్ విత్ 2.5 lakhs అయితే న్యూ స్కీమ్ లో అది 4 lakhs. అంటే మనం లెస్ దాన్ 4 lakhs నో ట్యాక్స్ అనమాట. అంటే అసలు ట్యాక్స్ పే చేయవసరం లేదు. ఇంకా రిబేట్ విషయానికి వస్తే ఓల్డ్ స్కీమ్ లో అప్ టు 5 lakhs మనం ట్యాక్స్ పే చేయవసరం లేదు. అలాగే న్యూ స్కీమ్ లో 12 lakhs వరకు ట్యాక్స్ పే చేయవసరం లేదు. అంటే 12 lakhs కి రూపాయి ఎక్కువైనా మొత్తం ట్యాక్స్ అంతా పే చేయాలి. ఈ రిబేట్ అనేది 60,000 వరకు ప్రొవైడ్ చేశారు న్యూ స్కీమ్ లో. అలాగే మనం స్టాండర్డ్ డిడక్షన్ చూస్తే ఓల్డ్ స్కీమ్ లో 50,000 అయితే న్యూ స్కీమ్ లో 75,000. అంటే మీరు 12,75,000 వరకు అర్న్ చేస్తే మీకు జీరో ట్యాక్స్ అనమాట. ఇప్పుడు మనం ట్యాక్స్ రేట్స్ విషయానికి వస్తే ఓల్డ్ స్కీమ్ లో 2.5 lakhs జీరో ట్యాక్స్, అలాగే 2.5 to 5 lakhs 5% ట్యాక్స్, అలాగే 2.5 to 5 lakhs 5% ట్యాక్స్, 5 lakhs to 10 lakhs 20% ట్యాక్స్, అలాగే అబౌవ్ 10 lakhs 30% ట్యాక్స్. అదే మనం న్యూ రెజ్యూమ్ ఆర్ న్యూ స్కీమ్ లో చూస్తే న్యూ రెజ్యూమ్ లో ఎవ్రీ 4 lakhs కి 5% ఇంక్రిమెంట్ ఇన్ ట్యాక్స్ ఉంది. అంటే అప్ టు 4 lakhs 0%, 0 to 8 lakhs 5%, 8 to 12 lakhs 10%, అలాగే 20 to 24 lakhs 25%, అలాగే అబౌవ్ 24 lakhs 30%. ఇంకా డిడక్షన్స్ చూస్తే ఓల్డ్ స్కీమ్ లో మనకి డిడక్షన్స్ మేజర్ అడ్వాంటేజ్ అని చెప్పాలి. ఎందుకంటే డిడక్షన్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైనా ఓల్డ్ స్కీమ్ లోనే ఎలిజిబుల్, కానీ న్యూ స్కీమ్ లో ఏ ఇన్వెస్ట్మెంట్ కి డిడక్షన్ అనేది రాదు. ఇప్పుడు మనం డిఫరెంట్ ఇన్కమ్ లెవెల్స్ కి అలాగే డిఫరెంట్ డిడక్షన్స్ లెవెల్స్ కి అసలు ఏ రెజ్యూమ్ అనేది బెస్ట్ అనేది చూద్దాం. ఒకవేళ మీ ఇన్కమ్ అప్ టు 12 lakhs కానీ 12,75,000 వరకు, అంటే స్టాండర్డ్ డిడక్షన్ కలిపి 12,75,000 వరకు ఉంటే మీకు ఎప్పటికీ న్యూ రెజ్యూమే బెస్ట్. ఎందుకంటే న్యూ రెజ్యూమ్ లో మీకు ఎంత డిడక్షన్స్ ఉన్నా మీ ట్యాక్స్ అనేది జీరో అవుతుంది. అలాగే డిక్లరేషన్ సబ్మిట్ చేయాల్సిన హెడేక్ కూడా మీకు ఉండదు. అలాగే మనం న్యూ రెజ్యూమ్ లో 24 lakhs వరకు ఏదైతే రెడ్యూస్డ్ రేట్ ఉందో, ఒకవేళ ఒక పర్సన్ కి 24 lakhs ఆ 24 lakhs అబౌవ్ ఉంటే ఈ క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం ఒక పర్సన్ 24 lakhs అరేంజ్ చేస్తుంటే వాళ్ళకి ఓల్డ్ స్కీమ్ లో చూస్తే వాళ్ళకి స్టాండర్డ్ డిడక్షన్ 50,000 వస్తుంది. అయితే టోటల్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ 23,000 50,000 వస్తుంది. సో దీని మీద టోటల్ ట్యాక్స్ పేయబుల్ 5,38,200 వస్తుంది. అదే మనం న్యూ స్కీమ్ లో చూస్తే స్టాండర్డ్ డిడక్షన్ 75,000 వస్తుంది. సో దాంతో టోటల్ ఇన్కమ్ 23,25,000 అవుతుంది. సో దీని మీద ఈ రెడ్యూస్డ్ ట్యాక్స్ రేట్స్ వల్ల 2,92,500 మనకి ట్యాక్స్ పేయబుల్ వస్తుంది. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ నెట్ బెనిఫిట్ వచ్చేసి 2,45,700. సో ఇక్కడ మనం ఈ 2,45,700ని రివర్స్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి 7,75,000 మనకి డిడక్షన్గా కానీ లేదు అంటే ఇన్కమ్ అడిషనల్ ఇన్కమ్ కింద కనిపిస్తుంది. అంటే ఒక పర్సన్ 24 lakhs అర్న్ చేస్తూ 7,75,000 డిడక్షన్స్ ఉంటే అతను న్యూ స్కీమ్ కానీ లేదంటే ఓల్డ్ స్కీమ్ కానీ ఆప్ట్ చేసుకున్న పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. అలాగే ఒక పర్సన్ 24 lakhs కన్నా ఎక్కువ ఎర్న్ చేస్తూ అంటే 30 lakhs 40 lakhs ఎర్న్ చేస్తున్న పర్సన్కి 7,75,000 డిడక్షన్ కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళకి ఓల్డ్ స్కీమే బెనిఫిషియల్ అని చెప్పాలి. అదే పర్సన్కి 7,75,000 కన్నా తక్కువ డిడక్షన్స్ ఉంటే వాళ్ళకి న్యూ స్కీమ్ బెనిఫిషియల్. మనకు అసలు ట్యాక్స్ రెజ్యూమ్ న్యూ సెలెక్ట్ చేయాలా ఓల్డ్ సెలెక్ట్ చేయాలని చూడాలి అంటే మీకు వచ్చే ఇన్కమ్తో పాటు మీకు ఉన్న డిడక్షన్స్ కూడా తెలియాలి. అంటే మీరు ఈ ఇయర్లో ఎంతవరకు ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారనేసి. సో దాన్ని బట్టే మనం ఎగ్జాక్ట్గా అది న్యూ స్కీమ్ బెస్టా లేదంటే ఓల్డ్ స్కీమ్ బెస్టా అని చెక్ చేయొచ్చు. ఇప్పుడు మీరు స్క్రీన్స్ మీద చూస్తున్న ప్లాటింగ్ చూస్తే మనకి ఎక్స్ యాక్సిస్ లో డిడక్షన్స్ ఉన్నాయి, అలాగే వై యాక్సిస్ లో ఇన్కమ్స్ ఉన్నాయి. అంటే కాలం లో మనం 10 lakhs 13 lakhs 50 ఇన్కమ్స్, అలాగే 0 1,25,000 2,50,000 అనేది ప్రాబబుల్ డిడక్షన్స్ అనమాట. సో ఇక్కడ మనం పర్సన్ 10 lakhs అర్న్ చేసి చూస్తే ఈ రోలో ఇతనికి న్యూ స్కీమ్ ఆర్ బౌత్ అని ఉన్నాయి. అంటే బై డిఫాల్ట్ అతనికి న్యూ స్కీమ్ అప్లికబుల్, ఎందుకంటే న్యూ స్కీమ్ లో అతనికి ట్యాక్స్ జీరో వస్తుంది. ఇంకా బౌత్ అన్నప్పుడు ఖచ్చితంగా న్యూ స్కీమే తీసుకోవాలి, ఎందుకంటే మనకి ఈ ఇన్వెస్ట్మెంట్ సబ్మిట్ చేయడం అలాగే ట్యాక్స్ నోటీస్ లో హెడేక్ అవసరం లేదు కాబట్టి.
అలాగే ఇక్కడ మనం చూస్తే సేమ్ పర్సన్ 13,50,000 ఎర్న్ చేస్తుంటే వాళ్ళకి డిడక్షన్స్ 5 lakhs వరకు ఉంటే న్యూ స్కీమ్, అలా కాకుండా 5 lakhs కన్నా 5 lakhs ఆర్ అబౌవ్ ఉంటే ఓల్డ్ స్కీమ్ బెనిఫిషియల్. సేమ్ అలాగే మనం 24 lakhs మన ప్రీవియస్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనకి 7,75,000 వరకు ఓల్డ్ న్యూ స్కీమ్ అయితే బెనిఫిషియల్ గా ఉంది, అంతకుమించి డిడక్షన్స్ ఉంటే ఓల్డ్ స్కీమ్ బెనిఫిషియల్. అలాగే మీరు 24 lakhs అబౌవ్ చూస్తే మనకి 7,75,000 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఓల్డ్ స్కీమే బెనిఫిషియల్ గా ఉంటుంది. సో ఇక్కడ ఇది ఒక సమ్మరీ ప్లాటింగ్. అలాగే మేము కమెంట్స్ లో మీకు ఎక్సెల్ ట్యాక్స్ క్యాలిక్యులేటర్ అలాగే డీటెయిల్డ్ ప్లాటింగ్ ఆఫ్ ఇన్కమ్ యాజ్ వెల్ యాజ్ డిడక్షన్స్ ప్లాట్ చేసాము, సో దట్ మీరు ఈజీగా ఇంకా డీటెయిల్డ్ గా చెక్ చేసుకోవచ్చు. అందరూ ఈ 3 విషయాలైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఎవరైతే ఓల్డ్ స్కీమ్ ఆప్ట్ చేసుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ప్రూఫ్స్ అన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎందుకంటే మోర్ దెన్ 80% పీపుల్ న్యూ స్కీమ్ ని ఆప్ట్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఓల్డ్ స్కీమ్ ఆప్ట్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి నోటీస్ వచ్చే ఛాన్స్ ఉంది. రెండో దాని విషయానికి వస్తే ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ టు ఎన్పిఎస్ ఇది ఒక అడిషనల్ డిడక్షన్, అలాగే ఇది న్యూ స్కీమ్ లో కూడా వస్తుంది. ఇది శాలరీలో 14% వరకు ఈ ఎన్పిఎస్ కాంట్రిబ్యూట్ చేయొచ్చు. ఇది కేవలం ఎంప్లాయర్ మాత్రమే కాంట్రిబ్యూట్ చేయాలి. సో ఇది మీ కంపెనీలో కనుక లేదు అంటే ఒకసారి మీ హెచ్ఆర్ని కానీ మీ ఫైనాన్స్ టీమ్ కానీ అడిగి తెలుసుకోండి. ఈ డీటెయిల్స్ మీకు ఖచ్చితంగా క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాం. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ కానీ అడిషనల్ క్లారిఫికేషన్స్ కావాలి అంటే కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయండి.